making life for citizens easy. Because ultimately, how is it going to help me as a individual? I think I can save time and I can become a little more productive. ఇంకాస్త ప్రొడక్టివిటీ నాకు పెరుగుతుంది. అలా కాకుండా నేను కొలాబరేట్ చేయగలుగుతాను మన కమాండ్ సెంటర్తో. నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఇక్కడ ప్రాబ్లం ఉంది అని. ఐ కెన్ ఆల్సో గివ్ ఇన్ఫర్మేషన్ టు ది కమాండ్ సెంటర్, రైట్, విచ్ కెన్ బి కన్స్యూమ్డ్ బై ఆల్ ఆఫ్ అస్, అందరికీ పనికొచ్చేటట్టు. అండ్ బిహైండ్ దిస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇది. అండ్ దానిలో మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి, జోన్ డేవిడ్ గారు చెప్పినట్టు గూగుల్ ఆర్సిఎస్ సర్వీసెస్ ఉంటాయి, దాని తర్వాత మెటా వాళ్ళ వాట్సాప్ సర్వీసెస్ ఉంటాయి, అండ్ దెన్ ఫ్లాష్ మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి మేము దాన్ని ట్రయాంగులేట్ చేసి అట్ దట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రియల్ టైం అలర్ట్స్ ఇవ్వగలగాలి. మీకు 5 నిమిషాల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు అది అంత యూస్ఫుల్ కాకపోవచ్చు. మీకు ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలగాలి. So the platform has been done with that intent, and I think kudos to the entire Cyberabad traffic team for articulating the problem and the solution. My colleagues from the Cyberabad Security Council, Rajesh Garu and Ned Garu, Team Tanla headed by Sriram Garu, who's here. మీ అందరికీ I first thank you for being here. మేము ఎన్నిసార్లు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మన అందరి ఎక్స్పీరియన్స్, మీది మాది అందరిది ఎక్స్పీరియన్స్ ఇది ఒకటే, దట్ ఇఫ్ యూఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఒక్కొక్కసారి మనం ఓకే ట్రాఫిక్ నడుస్తుంది ఆగి ఉంది, ఎందుకు ఆ స్లో అయింది, ఎందుకు ఆ ప్రాబ్లం అయింది అని మనకి ఎప్పుడు ఆ మైండ్లో ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, కానీ ఆ ప్రాబ్లం ఎవరైనా సాల్వ్ చేస్తున్నారా లేదు, ఎవరికి దాని గురించి తెలుసా లేదు. దట్ ఈస్ ఆ థాట్ మన మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో అది క్లియర్ చేయడానికి వాట్ వీ ఫస్ట్ థాట్, మనకి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్స్ అండ్ ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు. రఫ్లీ ఈచ్ హ్యాండిల్లో ఒక 2.3 lakh ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫస్ట్ మనం దాంట్లో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం. సో బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఏదైనా మెసేజ్, ఇక్కడ బండి ఆగి ఉంది, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ చెట్టు పడిపోయింది, ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, ఆ టైప్ ఏదో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం. అది స్టార్ట్ చేస్తే మనం చూసాం మెల్లగా మన ఫాలోవర్స్ పెరుగుతూ పోయారు. దట్ మీన్స్ పీపుల్ వాంట్ టు నో ఆ ట్రాఫిక్లో ఆ రోజు ఏం జరుగుతుంది, ఎక్కడైనా ప్రాబ్లంలో ఉంటే మనకి ఆ ఏం ప్రాబ్లం, స్పెషల్లీ ప్రాబ్లం ఏంటని అందరికీ మనసులో ఉంటుంది. ఓకే మీకు తెలుసుంది అక్కడ ఏదో వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, దట్ మీన్స్ సంబడి మీద వర్క్ చేస్తున్నారు, మీకు ఏదో సమాధానం వస్తుంది అని తెలిసి ఉంటే మనం వెయిట్ కూడా చేయవచ్చు. సో ప్రిసైజ్లీ అదే పర్పస్తో మేము సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆల్రెడీ అది స్టార్ట్ చేసాం. ఇంకా దానికి ఒక వెరీ సింప్లిఫైడ్ వర్షన్ మీరు ఇప్పుడే ప్రెజెంటేషన్ కూడా చూశారు. ఇట్స్ అ వెరీ సింపుల్ సొల్యూషన్ టు ఈ పబ్లిక్కి, వాళ్ళ అంటే ఏ రూట్లో వెళ్తున్నారు, ఏ దారిలో వెళ్తున్నారు, వాళ్ళకి ఆ రూట్లో ఏమైనా జరిగితే వాళ్ళకి ఎలాగా వాళ్ళ నాలెడ్జ్లో తీసుకురావాలి. ఇది ఒక సింపుల్ సొల్యూషన్ we thought we will develop. So SCSCతో కూర్చున్నాం అండ్ ఇన్ టర్న్ తాన్లా వాళ్ళు మనతో పార్ట్నర్ చేశారు. అండ్ లాస్ట్ 5-6 monthsలో ఈ సొల్యూషన్ మీద వర్క్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని it took 5-6 months because a lot of other links were there with telecom providers. Commissioner of Police Hyderabad, Mr. Avinash Mohanty APS Garu, Mr. Rajesh, heading the traffic vertical in Society for Cyberabad Security Council, Mr. Sriram, Chief Officer from Tanla, CEO SCSC, Mr. Nabil, Mr. Ned, our Executive Council member, DCPs of traffic, other officers, the team Tanla, and media friends, మీ అందరికీ నమస్కారం. మేము ఆ టైంలో ఐ థింక్ May 16 అనుకుంటా అప్పుడు గ్రిడ్ లాక్ అయింది. సో ఆ టైంలో
గ్రిడ్లాక్ సిచ్యువేషన్ ట్రాఫిక్లో వచ్చేటప్పుడు ముందుకు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నాం. ఈవెన్ టూ వీలర్స్ కూడా ముందుకు వెళ్ళాలి. అన్లెస్ వీ హ్యావ్ అ పాయింట్ దేర్, కానిస్టేబుల్ దేర్, వీ డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెన్. సో అప్పుడు ఒక డ్రోన్ తీసుకుంటే బెటర్ అని అనుకున్నాం. సో అలా వీ గాట్ అ డ్రోన్ అండ్ వీ సాల్వ్ దట్ ఇష్యూ. తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఒక్క వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంటే మాకు తెలియడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. బికాస్ పక్క పాయింట్ వరకు ఆ కంజెషన్ రావాలి. అది వచ్చినాక హీ నోస్ దట్ ద వెహికల్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. అది మనం ఇంకా ఎఫిషియెంట్గా ఎలా చేయవచ్చని థాట్ ప్రాసెస్ చేస్తే హై రైజ్ కెమెరాస్ని యూజ్ చేస్తామని అనుకొని ఆల్ హై రైజ్ బిల్డింగ్స్లో పీటీజెడ్ కెమెరాస్ సిపిఆర్ ఆధ్వర్యంలో మేము ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని యూజ్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఏం ఇన్సిడెంట్ జరిగినా, యాక్సిడెంట్ అయినా లేదా ఏమైనా ట్రీ ఫాల్ అయినా ఆర్ సమ్ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా మాకు కంట్రోల్ నుంచి తెలిసిపోతా ఉంది. ఇమీడియట్లీ వీ అలర్ట్ ది ఫీల్డ్ గై అండ్ క్లియర్ ఇట్. అలాగే ఎస్సీ డిస్కషన్లో మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారు. బికాస్ సైబరాబాద్ జ్యూరిస్డిక్షన్ ఇస్ వెరీ వెరీ హై జాగ్రఫికలీ. స్టాఫ్, ట్రాఫిక్ మేనేజ్ చేసే స్టాఫ్ తక్కువ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది ఆన్ గ్రౌండ్ ఉంటే మినిమం 5 to 10% మనం ఇంప్రూవ్ చేయగలుగుతామని ఒక థాట్లో సిపిఆర్ పర్మనెంట్గా అనుకోండి, వాలంటీర్స్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ దమ్ కంప్లీట్లీ, పర్మనెంట్గా పెయిడ్ ప్లాన్ చేయండి అంటే అప్పుడు వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాఫిక్ మార్షల్స్. టుడే వీ హ్యావ్ అరౌండ్ 124 ట్రాఫిక్ మార్షల్స్ ఆన్ ది గ్రౌండ్. సో డెఫినెట్లీ ఇన్ ది కోర్ ఏరియాలో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వీ సీ. అలాగే కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత మేము ఎన్కౌంటర్ చేసిన ఏంటంటే, ఒకరోజు ఎర్లీ మార్నింగ్, ఐ థింక్ యూజువలీ సాటర్డే సండే ఎర్లీ మార్నింగ్ మాకు పెద్ద ఇష్యూ ఉండదు. On Saturday, I believe, early morning 7 o'clock, complete lock near TGPA and Aziz Nagar on the Chilkuri Balaji temple lo. అది ఒక విశేషమైన రోజు. ఆ రోజు పూజ చేస్తే డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తుందని వాళ్ళు చెప్పడం వల్ల lakhs of people turned there.